నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బంగారు గనిలో భారీ ప్రమాదం, కొండ చర్యలు విరిగిపడి 48 మంది దుర్మరణం. ప్రయాగ్రాజ్లోని గంగా నదిలో అధిక స్థాయిలో మల బ్యాక్టీరియా, ఎన్జీటీ తీవ్ర ఆందోళన. కుటుంబ సమేతంగా మహాకుంభమేళాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సతీ సమేతంగా పుణ్యస్నానమాచరించిన జనసేనాని. జైలులో వల్లభనేని వంశీతో వైఎస్ జగన్ ములాఖత్, అన్యాయాలు చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతా, వైఎస్ జగన్ ఫైర్. ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు, జేఈఓ శ్రీ వి వీరబ్రహ్మం వెల్లడి. టమాటా రైతు కంట నీరు, పంటను పొలాల్లోనే వదిలేయాల్సిన పరిస్థితి. మహాకుంభమేళాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు పుణ్యస్నానం చేశారు. ఈ సందర్భంగా గంగా నదికి పవన్ కళ్యాణ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమ పువ్వులు సమర్పించి పవన్ కళ్యాణ్ దంపతులు హారతి ఇచ్చారు. పితృదేవతలకు తర్పణాలు వదిలి బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు. ఇది మనందరికీ గొప్ప అవకాశం అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మనం భాష లేదా సంస్కృతి విషయంలో భిన్నంగా ఉండవచ్చు, కానీ ఒక మతంగా మనమంతా ఒక్కటే. మహాకుంభమేళాను నిర్వహించినందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ఇక్కడికి రావాలనేది చాలా దశాబ్దాలుగా నాకున్న అతిపెద్ద కోరిక. ఈరోజు నాకు ఇక్కడికి వచ్చే అవకాశం వచ్చిందని ఆయన అన్నారు. మహాకుంభమేళాలో భక్తుల ప్రవాహం ఏమాత్రం తగ్గడం లేదు. సోమవారం నాడు కూడా దాదాపు 1.35 కోట్ల మంది స్నానాలు చేశారు. ఇప్పటి వరకు 54.31 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం జైలుకు వెళ్లి వంశీతో ములాఖత్ అయ్యారు. జరిగిన పరిణామాలన్నీ వంశీని అడిగి తెలుసుకున్నారు. జగన్ వెంట వంశీ సతీమణి పంకజశ్రీ లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జగన్ వెంట కొడాలి నాని, పేర్ని నానితో పాటు పలువురు వైసీపీ నేతలు ఉన్నారు. జైలులో వంశీతో ములాఖత్ అనంతరం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. డెమోక్రసీని కూని చేస్తూ ఉన్నారు. పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. విజయవాడలో మాజీ సీఎంను చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రేజ్ విజయవాడలో మరోసారి నిరూపితమైంది. ఓ ఆసక్తికర సన్నివేశం జగన్ ప్రజాబలం ఎంతో మరోసారి చూపించింది.
మాజీ సీఎం జగన్ను కలిసేందుకు ఓ పాప బోరున విలపించింది. అన్నా ప్లీజ్ అన్నా అంటూ జగన్ను కలిసేందుకు ఏడ్చింది. ఆ సమయంలో కారులో కూర్చుని ఉన్న జగన్ ఆ చిన్నారిని చూసి స్పందించారు. ఒక్కసారిగా కార్ డోర్ నుంచి బయటకు వచ్చారు. చిన్నారిని చెంతకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టారు. ఆ చిన్నారి సైతం జగన్ను చూసిన ఆనందంలో ఆయన నుదుటిపై ముద్దు పెట్టింది. అనంతరం ఆ పాప జగన్తో సెల్ఫీ దిగింది. సంతోషంతో ఉప్పొంగిపోయిన పాప ఏడుస్తూనే జగన్ ప్రయాణిస్తున్న కారు నుంచి దిగింది. జగన్ చేసిన ఈ పనిని చూసి అక్కడున్న అభిమానుల్లో సైతం ఉత్సాహం రేకెత్తించింది. తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ పాలక మండలి సభ్యులపై ఉద్యోగి దురుసుగా ప్రవర్తించారు. శ్రీవారి ఆలయ మహాద్వారం ముందు టీటీడీ ఉద్యోగి పాలక మండలి సభ్యుని వద్ద వివాదం చెలరేగింది. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ మహాద్వారం వద్దకు వచ్చిన పాలక మండలి సభ్యులు నరేష్ కుమార్ మహాద్వారం వద్ద గేటు తీయాలని కోరారు. అందుకు ఉద్యోగి నిరాకరించడంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. పాలక మండలి సభ్యునిగా ఉండి నేను చెప్తే గేటు తీయవా అంటూ రెచ్చిపోయాడు. టీటీడీ ఉద్యోగిపై బూతు పురాణాల దండకం చదివాడు. ఆఫ్టర్ ఆల్ ఓ ఉద్యోగి, నన్ను అడ్డుకునే ధైర్యం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈవో, అడిషనల్ ఈవో ఆదేశాల మేరకు ఎవరిని మహాద్వారం గేటు ద్వారా పంపడం లేదని, మీరేమైనా అడగాలంటే వారినే అడగాలని సూచించారు. చివరకు విజిలెన్స్ విజిఓ సురేంద్ర చొరవతో వివాదం సర్దుమణిగింది. బయట పోయా నన్ను బయట పంపివ్వండి. నేను కూర్చొనేస్తాను ఇక్కడ. ఫస్ట్ బయట పోయా. లోపల కాదు, బయట పోయా. బయట పో. ఏమయ్యా మాట్లాడు? ఏమని పేరు? ఇలాగే తిడతాడు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు యూనివర్సిటీలకు ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ల స్థానంలో రెగ్యులర్ వీసీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీగా, ఆంధ్ర యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ప్రసన్నశ్రీ నియామకమయ్యారు. కృష్ణా యూనివర్సిటీ వీసీగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ కె రామ్జీ నియామకమయ్యారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీగా ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్న ప్రొఫెసర్ ఉమా నియామకమయ్యారు. జేఎన్టీయు అనంతపూర్కు ఇన్ఛార్జ్ వీసీగా ఉన్న ఆచార్య సుదర్శన్ రావునే రెగ్యులర్ వీసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాయలసీమ యూనివర్సిటీ వీసీగా ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా ఉన్న వెంకట బసవరావు నియామకమయ్యారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం వీసీగా ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాస్ రావులను నియమిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైంది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం 8:15 నుండి 8:40 మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అంతకుముందు ఉదయం 6:30 నుండి 8:15 వరకు స్వామివారి తిరుచి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన ఆరాధన, వాస్తు హోమం, గరుడ లింగ హోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షాబంధనం చేపట్టారు. మీనలగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైకానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. 18 గణాలను, 3,00,00,000 దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. కంకణ భట్ట శ్రీ నారాయణ ఆచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 22న గరుడ సేవ, ఫిబ్రవరి 23న స్వర్ణ రథోత్సవం, ఫిబ్రవరి 25న రథోత్సవం,
ఫిబ్రవరి 26న చక్రస్నానం జరగనుంది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు వాహన సేవలు వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో వాహన మండపం పక్కన ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లో జేఈఓ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకాధికారి మరియు సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, వైకానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. अतः परं प्रवक्ष्यामि आचार्यस्य महात्मनः वैखानसस्य देवर्षे సాయంత్రము మరియు ఉదయం స్వామివారు వాహనాల మీద తిరుగుతూ భక్తులందరికీ కూడా వరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యమైన ఘట్టం 22వ తేదీన గరుడ వాహనం ఉంటుంది. ఈరోజు సాయంత్రం పెద్దశేష వాహనం ఉంది. గతంతో పోలిస్తే ఈసారి అరేంజ్మెంట్స్ చాలా చక్కగా చేయడం జరిగింది. దీనిని ఇక్కడున్న భక్తులందరూ కూడా వినియోగించుకొని అన్ని ఏర్పాట్లు చేశారు చాలా మంచిగా. భక్తులందరూ కూడా ఈ యొక్క వాహన సేవల్లో మరియు టెంపుల్ దర్శనంలో పాల్గొని ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో స్వామివారి బ్లెస్సింగ్ తీసుకోవాల్సిందిగా టీటీడీ తరపున అందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. శ్రీనివాస మంగాపురంలో స్వామివారికి ప్రతి సంవత్సరం జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలను వైదికంగాను వైభవంగాను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎప్పటిలాగానే నిర్వర్తించడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ధ్వజస్య ఆరోహణం ధ్వజారోహణం అంటోంది శాస్త్రం. స్వామివారిలో ఉండేటటువంటిది శక్తి అయితే దానికి సంబంధించినటువంటి జీవం మొత్తం ధ్వజంలో ఉంటుందని శాస్త్ర ప్రమాణం. దాన్ని అనుసరించే స్వామివారికి జరిగేటటువంటి బృహదోత్సవం బ్రహ్మోత్సవం పెద్దదైనటువంటిది. ఆ ఉత్సవ సంకేతంగా స్వామివారికి ఇష్టమైనటువంటి నిత్యసూరుల్లో గరుడాలు వారిని ధ్వజ చివరి భాగంలో ధ్వజారోహణం చేసి దేవతలందరికీ ఈ ధ్వజారోహణ సంకేతాన్ని ఈ వైదిక క్రియ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈ సమయంలో ప్రారంభమైనటువంటి ఈ దివ్య వైభవ బ్రహ్మోత్సవం ప్రతిరోజు ఉదయం సాయంకాలం వాహన సేవలతోటి ఎంతో వైభవంగా జరుగుతుంది. ప్రతి వాహనంలోనూ స్వామివారు ఒక్కొక్క లోకంలో ఎలా ఉంటారో అలాంటి ఆసన స్థితిలో మనకు దర్శనం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నక్షా కార్యక్రమం కింద తిరుపతి పట్టణం ఎంపిక కాబడిన నేపథ్యంలో సర్వే ప్రక్రియ పారదర్శకంగా లోపాలు లేని భూ రికార్డులు తయారయ్యే విధంగా అధికారులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. మంగళవారం ఉదయం స్థానిక కచ్చప్పి ఆడిటోరియం నందు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం నక్షా సర్వేపై వర్క్షాప్ను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య, డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్ అనిత తదితరులతో కలిసి పాల్గొన్నారు. సిమిలర్గా స్వామిత్వ అనే ప్రోగ్రాం రూరల్ ఏరియాలో చేయడం జరిగింది. దీని ద్వారా ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా పక్కాగా ఉంచుతూ ఎవరైనా కొనుక్కోవాలన్నా అలాగే అమ్ముకోవాలన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా దీంట్లో డిస్ప్యూట్ క్రియేట్ చేసే అవకాశం లేకుండా ప్రభుత్వమే రికార్డ్స్ని భద్రపరిచి మనకు గ్యారంటీ ఉండి ఇచ్చే విధంగా అత్యద్భుతమైన పథకం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేట్ చేయడం. టెక్నికాలిటీస్ ఏంటి అనేది మనకి సర్వే ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన అఫీషియల్స్ దే విల్ బి గివింగ్. బట్ నా నుంచి ఏంటంటే మీకు డైరెక్షన్, దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు సెపరేట్ అవర్ ల్యాండ్ రికార్డ్స్. దీనివల్ల 2-3 అడ్వాంటేజెస్. ఒకటి,
ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా ఒక అష్యూర్డ్గా వాట్ ఎవర్ రికార్డ్ దే ఆర్ హ్యావింగ్ దే విల్ బి కాన్ఫిడెంట్, ఓకే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకటి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసుకుంటే నాట్ ఓన్లీ తిరుపతి. సో ఆ డ్రోన్ సర్వే డీజీసీ పర్మిషన్ రాగానే డ్రోన్ సర్వే స్టార్ట్ అవుతుంది. సో మనకి ఏదైతే 30 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందో ఎక్సెప్ట్ సెట్టిపల్లి ఏరియా, బికాస్ సెట్టిపల్లి ఇంకా మర్జ్ అవ్వలేదు కాబట్టి అదర్ దాన్ సెట్టిపల్లి మొత్తం సర్వే జరుగుతుంది. సర్వే జరిగేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ప్లానింగ్ సెక్రటరీస్ అడ్మిన్స్ మనం ఉండి పాయింట్స్ జియో కోఆర్డినేట్స్ పాయింట్స్ అన్ని చెక్ చేసుకుంటేనే మనకి ఏవైతే ఓఆర్ఎస్ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్ వస్తాయో అవి చాలా క్లారిటీతో వస్తేనే మనం గ్రౌండ్ ట్రూతింగ్ కరెక్ట్గా అవుతుంది. సో మీ అందరికీ కూడా ఈ ప్రాసెస్ ఓఆర్ఏ ఏంటి, గ్రౌండ్ ట్రూతింగ్ ఏంటి, గ్రౌండ్ వాలిడేషన్ ఏంటి. తిరుపతి నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగర వీధులలో ఎక్కడా చెత్త నిలువ ఉంచరాదని, ప్రతి ఇంటికి వేకువజామునే ఆటో వెళ్లి తడి పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని, పారిశుద్ధ నిర్వహణ బాగా చేయాలని సిబ్బందికి ఆదేశించారు. మంగళవారం ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య సంబంధిత అధికారులతో పలు డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో ఎక్కడ చెత్త కుప్పలు కనిపించరాదని, ఎప్పటికప్పుడు వాటిని తొలగించి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు. శానిటరీ సిబ్బందితో పాటు పారిశుద్ధ నిర్వహణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అంతకుముందు ఎంఆర్ పల్లిలోని అన్నా క్యాంటీన్ పరిశీలించి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. క్యాంటీన్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. సామాజిక మాధ్యమంలో అసత్య సంఘటనలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ హెచ్చరించారు. పెయింటింగ్ వర్క్ చేస్తున్న ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోవడం జరిగింది. మురుగేష్ వ్యక్తికి కింద పడే సమయంలో తలకి తీవ్రమైన గాయం అవ్వడం వలన చనిపోయాడు. బాలాజీకి చిన్న చిన్న ఇంజురీస్. బట్ జరిగిన విషయంలో ఇది జరిగిన 2 నిమిషాలలో అక్కడ వాళ్ళు దగ్గర ఉన్న 108 అంబులెన్స్కి కాల్ చేయడం, సుమారుగా 8 నుంచి 9 నిమిషాల లోపే 108 అంబులెన్స్ ఆ ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. జరిగిన ఆ ప్రదేశానికి 108 అంబులెన్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సో కానీ కొన్ని సామాజిక మాధ్యమాలలో ఎక్స్ ప్లాట్ఫామ్లో యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. కుప్పం మండలంలో ఈ వ్యక్తి చనిపోవడానికి ప్రధాన కారణం అంబులెన్స్ సరైన సమయంలో రాలేదు, అంబులెన్స్ రీచ్ అవ్వడానికి 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టిందని అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఇమీడియట్గా మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలానే ఎవరైతే సరే ఈ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారో దానికి సంబంధించి కూడా మనకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ 108 ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్, వాళ్ళు డీమోటివేట్ అవ్వడము, మేము సరైన సమయానికి రీచ్ అయినా కూడా ఇటువంటి అసత్య ప్రచారాలు చేసి మమ్మల్ని డీమోటివేట్ చేస్తున్నారు అని చెప్పేసి, అలానే ఎవరైతే సరే లోకల్స్ ఈ షిఫ్ట్ చేసే దానిలో హెల్ప్ చేశారో వీళ్ళంతా కూడా నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేసి సో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. టమోటా రైతును కదిలిస్తే కన్నీళ్లు కదులుతున్నాయి. 3 నెలల పాటు శ్రమిస్తే వారికి నష్టాలే మిగిలాయి. ఆరుగాలం కష్టపడిన టమాటా రైతులు మద్దతు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికొచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలు లేక కొందరు తోటలోనే వదిలేస్తుంటే కూలీలను పెట్టించి కోయించినా గిట్టుబాటు ధర రావటం లేదని మరికొంతమంది రైతులు వాపోతున్నారు. టమోటా విక్రయాలలో పెద్ద మార్కెట్గా పేరొందిన మదనపల్లి మార్కెట్లో రైతులకు ప్రస్తుతం ధరలు లేక అల్లాడుతున్నారు. గత 3 ఏళ్లుగా టమాటా సాగు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. ధరలు ఎప్పుడు పెరుగుతాయో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మదనపల్లి డివిజన్లో 1400 హెక్టార్లలో రైతులు టమాటా సాగు చేస్తున్నారు. ఇక మదనపల్లి మార్కెట్ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూర్, ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర మార్కెట్లు టమోటా ఎగుమతి అవుతోంది. నిత్యం 300 నుంచి 1000 టన్నుల వరకు టమోటా ఎగుమతి చేస్తారు. కాగా నెల క్రితం టమోటా కిలో 80 రూపాయల వరకు ధర పలికింది. బయట ప్రాంతాలలో కూడా టమాటా సాగు అవుతుండడంతో మదనపల్లి మార్కెట్లో ధరలు పడిపోతున్నాయి. 2 వారాలుగా నాణ్యమైన టమాటా కిలో 5 రూపాయలు పలుకుతుండగా నాణ్యత లేని రెండో రకం టమాటో కిలో రూపాయి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఉన్న పంటని ఏమి చేసుకోవాలో తెలియక అయోమయంలో పడుతున్నారు రైతులు. పక్కన ఉండే తమిళనాడులో సైతం టమాటా సాగు ఎక్కువ కావడంతో అటు నుండి ఎవరు టమాటాల కోసం ఏపీకి రావడం లేదు.
ఇక అయితే మార్కెట్కు టమాటా విక్రయానికి తీసుకొచ్చిన రైతులకు కనీసం ట్రాన్స్పోర్ట్ కూలీ ఖర్చులకు కాదు కదా, తిరుగు ప్రయాణం ఛార్జీలకు కూడా రావడం లేదని టమాటా రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. గత 2 ఏళ్లుగా కరోనా కాటు వేస్తే ఈ ఏడాది అయినా ఓ 4 డబ్బులు సంపాదించుకుందామని ఆశపడ్డ టమాటా రైతుల ఆశలను ఆవిరి చేశాయి మార్కెట్ ధరలు. ఇక ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మార్కెట్కు తీసుకువస్తున్న రైతుకు ఇక్కడ తీవ్ర నిరాశ ఎదురవుతోంది. టమాటా కొనుగోలుకు బయటి వ్యాపారులు రావడం లేదు. కష్టపడి పండించిన పంటను ఎవ్వరూ కొనడానికి రాకపోవడంతో టమాటా రైతులకు కన్నీళ్లే మిగులుతుంది. ఎంతో వ్యయ ప్రయాసలు పడి మార్కెట్కు తీసుకొస్తున్న టమాటాను చివరకు ఏమి చెయ్యాలో తెలియక అక్కడే పారబోసి ఉసూరుమని రైతులు వెనుతిరుగుతున్నారు. కూలీ రవాణా ఖర్చులు దండగేనంటూ చాలామంది రైతులు పొలాల్లోనే పంటను వదిలేయాల్సిన నిస్సహాయత నెలకొంది. పంట బాగా రావడంతో రికార్డు స్థాయిలో పంటను రైతులు మదనపల్లికి తీసుకువస్తున్నారు. పోటీ కారణంగా ధరలు పడిపోతున్నాయని సమాచారం. ధరలు లేక కుంగిపోతున్నారు. తమకు గిట్టుబాటు ధరలను ప్రభుత్వం కల్పించాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేస్తుందని వామపక్ష పార్టీ నాయకులు సిపిఐ మురళి, సిపిఎం వందవాసి నాగరాజు మండిపడ్డారు. తిరుపతి బాబు జగ్జీవన్ రామ్ పార్క్లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు వ్యతిరేకంగా రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మురళి, వందవాసు నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై చిన్నచూపు చూడడం బాధాకరమని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సరైన నిధులు విడుదల చేయలేదంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అని చెప్పుకునే బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు కేంద్రం నుండి నిధులు తీసుకురావడంలో అలసత్వం వహిస్తున్నారని, ప్రత్యేక హోదా తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వామపక్ష పార్టీల నేతృత్వంలో తిరుపతి అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అడుగడుగున అన్యాయం చేసి మొత్తం మనకు కావాల్సిన వెనకబడిన ప్రాంతాలకు నిధులు కానీ, అదే రకంగా పోలవరం లేకపోతే విశాఖపట్నం ఉక్కుకు సంబంధించి కానీ విభజన హామీ రేట్లు కూడా పట్టించుకోకుండా బడ్జెట్లో చాలా ద్రోహం చేసిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలకే ఇదేదో బీహార్, గుజరాత్ అన్ని పరిస్థితులు వ్యవహరిస్తున్నారు తప్ప మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి నిధులు కేటాయించడం నిరుద్యోగం చాలా తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. ఈరోజు పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరగడం కారణంగా ఎవరు కూడా భరించగలిగే పరిస్థితి లేదు. అందువల్ల ఈ యొక్క బడ్జెట్ వ్యతిరేకంగా జరుగుతున్న వాటిలో మేధావులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొవాలని చెప్పేసి వామపక్షం తరఫున విజ్ఞప్తి చేస్తాం. కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి బడ్జెట్లు కేటాయించకుండా తీవ్రమైనటువంటి లోటు ఈ ఆంధ్ర రాష్ట్రానికి చేసింది. దీనికి వ్యతిరేకంగా రేపు ఉదయం ఆర్టీసీ బస్టాండ్ ముందున్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈవేళ కరపత్రాల నిరసన కార్యక్రమం, కరపత్రాలు వాకర్స్ సంబంధించినటువంటి తిరుపతి పట్టణం అంతా పంచడం జరిగింది. ఎల్లుండి 20వ తారీఖున జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుండి కమలనాథులు ఇంటింటికి తిరిగి ప్రతి పోలింగ్ బూత్కు ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసుకోవాలని బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ మంగళవారం పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షురాలు, సంస్థాగత ప్రధాన కార్యదర్శి 2 సార్లు టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా మీతో అందరితో కూడా సంభాషించడం జరిగింది. నేను వ్యక్తిగతంగా దాదాపుగా అన్ని మండల అధ్యక్షులతో నేను వ్యక్తిగతంగా దాదాపుగా అందరితో నేను మాట్లాడడం జరిగింది. టెలిఫోన్లో కూడా సంభాషించడం జరిగింది. మొదటి నుంచి కూడా రాష్ట్ర పార్టీ ఆదేశించకంటే ముందే నేను పదే చెబుతూ వస్తున్నాను. మండల అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మండల అధ్యక్షుడు వెనువెంటనే చేయాల్సింది మీ మండల పరిధిలో ఉన్నటువంటి ఎన్నికైనటువంటి పోలింగ్ బూత్ అధ్యక్షుడు ఇంటికి వెళ్ళి పలకరించి, కుదిరితే మిఠాయిలు ఇచ్చి, లేకపోతే 2 చాక్లెట్లు ఇచ్చి, చేతిలో జెండా పెట్టుకుని గుండెల మీద బీజేపీ కండువా వేసుకొని ఆ ఇంటిలో మీరు వెళ్ళి ఈ మండలానికి నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నానని చెప్పి పోలింగ్ బూత్ అధ్యక్షుడిగా పరిచయం చేసుకోమని చెప్పారు. ప్రస్తుతము మనకి ఇచ్చినటువంటి సంస్థాగత కార్యక్రమాల్లో కూడా మీ అందరి కృషి వలన మనము రాష్ట్రంలో సభ్యత్వంలో 3వ స్థానము, అలాగే తిరుపతి జిల్లాలో తిరుపతి శ్రీకాళహస్తి మొదటి స్థానము, 2వ స్థానం వెంకటగిరి, 3వ స్థానం తిరుపతి అందరూ కూడా 10,000 పైన చేసినటువంటి అసెంబ్లీలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి జిల్లా తిరుపతి జిల్లా రాష్ట్రంలో 3వ స్థానము, అలాగే శ్రీకాళహస్తి రాష్ట్రంలో 2వ స్థానం రావడం కూడా గొప్ప విశేషము. సో ఈ విధంగా పనిచేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రేణిగుంట తిరుపతి మార్గంలోని సిఆర్ఎస్ ముఖద్వారం ఎదుట మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో 200 మంది కార్మికులు రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు.
రైల్వే కార్మికుల నిరాహార దీక్షకు తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. మజ్దూర్ యూనియన్ బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి బాబు, చైర్మన్ సదాశివరెడ్డి కార్మికుల సమస్యలపై ఎంపీ, ఎమ్మెల్సీకి మెమరాండం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ, రైల్వే కార్మికుల న్యాయపరమైన కోరికలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు. రైల్వే కార్మికుల సమస్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా రైల్వే బోర్డు అథారిటీ, రైల్వే శాఖ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రైల్వే కార్మికుల డిమాండ్లు పరిష్కరించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రైల్వే కార్మికుల డిమాండ్లు న్యాయపరమైనదని, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికులకు అండగా నిలుస్తుంది అని అన్నారు. ఖచ్చితంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి కోరికల్లో న్యాయం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలి. అందున ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ వైపు నుంచి కూడా ఖచ్చితంగా ఈ ఎంప్లాయీస్ యొక్క న్యాయమైన కోరికల సాధనలో భాగంగా వాళ్ళు కూడా వాళ్ళ వంతు కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి హెచ్చరిస్తాము. ఖచ్చితంగా మా వైపు నుంచి అయితే 100% చిత్తశుద్ధితో ఈ సమస్యల సాధన కోసమే పోరాటం చేస్తాం. 1 డే స్ట్రైక్ చేసిన ప్రోగ్రాంలో వీళ్ళ కోరికలను చాలా విజయవంతమవుతున్నది. తప్పకుండా ముఖ్యమైనది. ఈరోజు దీనికోసం ఈరోజు ఎంపీ గారు రావడం, ఎంపీ గారు సంఘీభావం తెలపడం, తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ నుంచి మా వైపు నుంచి పూర్తి సహకారం కార్మికులకు ఉంటుంది. వాళ్ళు న్యాయమైన కోరిక తప్పకుండా చేస్తాం. తప్పకుండా దీన్ని అన్ని కూడా మా వైపు నుంచి పూర్తి అందరూ సంఘీభావం ఈరోజు రావడం. స్టేషన్ చాలా ఒత్తిడి జరుగుతుంది. ఇక్కడ పోస్ట్ ఫిలప్ చేయాలనేసి దాదాపు 10% నుంచి 20% హెచ్ఆర్ఏ పెంపుదల చేయాలనేసి, అదేవిధంగా రైలు కళ్యాణ మండపం, రైల్వే ఇన్స్టిట్యూట్, మినీ గ్రౌండ్ ఇలాంటి వెంట కొత్త SBF ఫండ్స్ తీసుకొచ్చి ఏర్పాటు చేయాలని, ప్రధానంగా 4 పంచుల నుంచి 2 పంచులు ఇవ్వాలని ప్రధాన డిమాండ్లతో, ఇంకా కొన్ని ప్రధాన డిమాండ్లతో ఇక్కడ నిరవధిక తెల్లారితో 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా నిరాహార దీక్ష చేపట్టాం. ఇది కార్మికుల మన్ననల కోసం మంచి జరగాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో ప్రదోష క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ పరశురామేశ్వర ఆలయంలో నిర్వహించనున్న మహాశివరాత్రి వేడుకలలో స్వామివారి దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని ఆలయ మాజీ చైర్మన్ బత్తల గిరినాయుడు, కార్యనిర్వహణాధికారి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. భారతదేశంలోనే మొదటి శివాలయమైనటువంటి శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ యొక్క శివరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ఎంతో వైభవంగా చేయాలని శ్రీ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా యొక్క పరశురామేశ్వర స్వామి దేవస్థానంలో గొప్పగా చేయాలని తలుస్తున్నాం. దానికోసం భక్తుల యొక్క సౌకర్యార్థం వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుగా గ్రామానికి ఈ విలేజ్కి రావాలంటే రోడ్డు అసౌకర్యంగా ఉంది. దాన్ని మన బొజ్జల సుధీర్ రెడ్డి గారు వాళ్ళ ఆదేశాల మేరకు కలెక్టర్ యొక్క ఆదేశాలతో ఇమీడియట్గా R&B వాళ్ళ రోడ్డు కూడా తార్ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులకు కూడా ఈ సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పాపానపేట నుంచి గుడిమల్లం రోడ్డు కూడా వెడల్పు చేస్తున్నాం. కాబట్టి ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు ఉండదు. ఇంత ముందులో ట్రాఫిక్ సమస్యల వల్ల భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమస్యలు ఏమీ లేకుండా భక్తుల సౌకర్యార్థం రిటర్న్ పోయే పరిస్థితి ఎలాంటి లేకుండా ఖచ్చితంగా గుడి దగ్గర తీసుకొచ్చి దర్శనం ఏర్పాటు చేస్తాం. వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు, ఈ టాయిలెట్ అయితేమి, క్యూ లైన్లో మంచి సౌకర్యం అయితేమి, క్యూ లైన్లో ఫ్యామిలీ సౌకర్యం అయితేమి, ఎవ్రీథింగ్ ఎమ్మెల్యే గారి సూచనల ప్రకారం మా చైర్మన్ గారి సలహాల మేరకు, గ్రామస్తుల యొక్క సలహాల మేరకు ఇవన్నీ చేస్తాం. ఇది మీ ద్వారా కూడా దిగ్విజయం చేయాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. కాబట్టి మీరు కూడా మాకు సహకరించి అన్ని విధాలా సహకరించి జయప్రదం చేయాలి. ముఖ్యంగా మేము పోలీసు వారికి రుణపడాలి. పోలీసు వారు కూడా మాకు ఈసారి వాళ్ళ చక్కగా సాయం చేస్తున్నారు. అదే కాకుండా కలెక్టర్ గారు కొంత పట్టుదలతో పాపాయనాయుడుపేట నుంచి గుడిమల్లం దాకా రోడ్డు వేసేదానికి కంకణం కట్టారు. రోడ్డు పోయింది. ఇంటర్మీడియట్ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టడం జరుగుతుందని డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సయ్యద్ మౌలా తెలిపారు. పరీక్షలు ప్రారంభమైనాయి. ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రశాంతంగా విద్యార్థులు తన సెంటర్లో జంబ్లింగ్ విధానం లేకుండానే ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ థియరీ ఎగ్జామినేషన్ను మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమై 20వ తేదీ వరకు జరుగుతాయి.
వాటికి సంబంధించిన విద్యార్థులకు హాల్ టికెట్స్ అన్నీ అందరు విద్యార్థులకు వాళ్ళ వాట్సాప్లోని హాల్ టికెట్స్ అన్నీ వస్తాయి. అవే కాకుండా సంబంధిత కళాశాల లాగిన్లో కూడా హాల్ టికెట్స్ వస్తాయి. పరీక్ష ఫీజు పే చేసిన ప్రతి విద్యార్థి ఎగ్జామ్స్ పరీక్షలు రాయడానికి అనుమతి ఇవ్వబడును. రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీలకే ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవిని ఇవ్వాలని బీసీ సంరక్షణ సమితి వివిధ పార్టీల నాయకులు కోరారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకు అక్కడ సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఆచార్యులకు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా టాలెంట్ ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని అధ్యాపకులుగా ఉన్నటువంటి వారికి స్థానికంగా ఉన్నటువంటి వారికి కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుంది. దీంట్లో ఐఐటి కానీ జేఎన్టీయూ కానీ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ యూనివర్సిటీలకు వీసీలని నియమించడం కూడా మేము దీన్ని హాస్యాస్పదంగానే భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వీసీలలో ఎంతో టాలెంట్ కలిగినటువంటి వారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో అధ్యాపకులుగా కొనసాగుతున్నటువంటి అనేక మందికి అవకాశాలు టాలెంట్ ఉంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక్కడ సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసీలనే మీరు కొలబద్ధంగా తీసుకొనేసి ఇందులో టాలెంట్ ఉన్నటువంటి వారికి ఇక్కడి వారికి అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పని బీసీ సంఘర్షణ సమితి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళలు వంటింటికి పరిమితం కాకుండా ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే దేశం పురోభివృద్ధి సాధిస్తుందని యూనియన్ బ్యాంక్ సిబ్బంది పేర్కొన్నారు. తిరుపతి సత్యనారాయణపురంలోని మహిళా కమ్యూనిటీ హాల్లో మెగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మేళా, డ్వాక్రా మహిళల సంఘాల రుణమేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజెస్ డిస్బర్స్మెంట్కి 10 కోట్ల లోన్ మంజూరు చేశారు. ఈ కార్యక్రమానికి మెప్మా సిటీ మిషన్ మేనేజర్ కృష్ణవేణి, కావమ్మ, రాజ్యలక్ష్మి మరియు సిఓలు, ఆర్పీలు, స్వయం సహాయక సంఘ సభ్యులు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ హెడ్ సీతారామారావు, డిప్యూటీ జనరల్ హెడ్ బ్రహ్మయ్య, సీఎం క్రెడిట్ హెడ్ పరశురాం, యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ హెడ్స్ కరకంబాడి బ్రాంచ్ సరిత, రామానుజ సర్కిల్ బ్రాంచ్ సందీప్, మంగళం బ్రాంచ్ నరేంద్ర, పేరూరు బ్రాంచ్ హరికృష్ణ తదితరులు మాట్లాడుతూ పురుషులతో పోటీ పడేలా నారీమణులు అన్ని రంగాలలో రాణించడం శుభ పరిణామమని హర్షం వ్యక్తం చేశారు. మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెప్మా ద్వారా మహిళలకు రుణ మంజూరు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబం బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వయం సహాయక సంఘాలలో రుణం పొంది వ్యాపారం చేయడం ద్వారా లాభాల బాట పట్టవచ్చని తెలిపారు. మిగిలితే దాంట్లో మన గ్రూప్ లిమిట్ ఇచ్చింటారు 20 lakhs అని. ఆ లిమిట్ ఇచ్చి మనం విత్డ్రా చేసుకోవచ్చు, మళ్ళీ కట్టేసుకోవచ్చు, మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీ ఉంది. ఇది రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు పెట్టిన ఫెసిలిటీ. కాకపోతే దీన్ని వాడే విధానంలో సరైన అవగాహన లేక మనం సరిగ్గా వాడట్లేదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఏ అవసరం ఉన్నా ఆ మూమెంట్కి మనం అవైల్ చేసుకోవచ్చు. అదే క్రెడిట్ సిసి యొక్క మంచి ఫెసిలిటీ. సో ఈ అవకాశాన్ని మీరంతా ఉపయోగించుకోండి. అలాగే మనకి ఎలాగే మార్చి దగ్గరకు వస్తుంది కాబట్టి మీరంతా కూడా ఎక్కడైనా అవసరం ఉన్నా కానీ ఆర్పీలు కానీ లేదంటే సిఓలు కానీ మేము సీఎంలు కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మార్చి దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ మన టార్గెట్ అయిపోతుంది. మీకు ఎవరైనా అవకాశం ఉండి అవసరం ఉంటే కనుక తప్పకుండా తొందరగా రుణం పొందాలని మేము మా యూనియన్ బ్యాంక్ తరఫున మరీ మేమందరూ కోరుకుంటున్నాము. కేవలం ఎస్హెచ్జీలకి సంబంధించే కాకుండా మీ ఇంటి అవసరాలకు కూడా, అంటే మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇంకా ఏమైనా కావాలన్నా కానీ మీ హస్బెండ్స్ కానీ పిల్లలకు కానీ ఎలాంటి అవసరం ఉన్నా కావాలంటే కనుక బ్యాంకు పరంగా మేము సాయం చేయడానికి మేమంతా మీకు సాయం చేయడానికి ముందుంటామని మరొకసారి మా యూనియన్ బ్యాంక్ తిరుపతి నుంచి మేము మనసారా కోరుకుంటున్నాం. మీకు ఎవరైనా రిక్వైర్మెంట్ ఉండి ఏదైనా బిజినెస్ ఈ 2 lakhs సంఘంలో ఇచ్చే 2 lakhs సరిపోకపోతే ఇంకా ఏదైనా మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం లోన్స్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా నన్ను వచ్చి, మీరు కావాలంటే మీరు నన్ను వచ్చి డైరెక్ట్గా కలవండి. మన సీఎం మేడము తర్వాత సిఓ మేడమ్స్ ఇద్దరు కూడా మీ వాళ్ళ దగ్గరికి ఫస్ట్ వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు రెఫర్ చేస్తారు. సో నేను ఖచ్చితంగా మీ అందరికీ శాంక్షన్ చేస్తాను. ఓకేనా? ఇలాగే పిఎంఈఎఫ్ఎంఈ అనేది సబ్సిడీ లోన్ అనమాట. ఇది ఎవరైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము లోన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. దాంట్లో అరౌండ్ 35 to 40, 50% కూడా మీకు 50% అనుకుంటారు. అర్బన్ రూరల్ అయితే 50% సబ్సిడీ వస్తుంది. సో మీరందరూ కూడా ఎవరైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడుతున్నారో వాటికి ఏదైనా మిషనరీ అవసరం అవుతుందో ఆ మిషనరీస్ కూడా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నానమ్మా. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సిపిసిబి సమర్పించిన నివేదికను అనుసరించి ప్రయాగరాజ్లోని గంగా నదిలో మల బ్యాక్టీరియా అధిక స్థాయిలో ఉండడంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఐటమ్ నెంబర్ 1. ఫిబ్రవరి 3న దాఖలు చేయబడిన ఈ నివేదిక మహాకుంభమేళా సమయంలో
మల కోలిఫామ్ బ్యాక్టీరియా గణనీయంగా పెరిగిందని సూచిస్తుంది. సిపిసిబి నివేదిక ప్రకారం జనవరి 12, 13 తేదీలలో నిర్వహించిన పర్యవేక్షణలో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ BODకు సంబంధించి స్నాన ప్రమాణాలకు నది నీటి నాణ్యత అనుగుణంగా లేదు. వివిధ సందర్భాలలో పర్యవేక్షించబడిన అన్ని ప్రదేశాలలో మల కోలిఫామ్ FCకు సంబంధించి స్నానం చేయడానికి ప్రాథమిక నీటి నాణ్యతకు నది నీటి నాణ్యత అనుగుణంగా లేదు. మహాకుంభమేళా సందర్భంగా ముఖ్యంగా శుభదినాల్లో భారీ సంఖ్యలో ప్రజలు గంగానదిలో స్నానం చేయడం వల్ల మల సాంద్రత పెరిగిందని నివేదిక పేర్కొంది. ఈ ప్రాంతంలో మురుగునీటి శుద్ధి కర్మాగారాలు STPలు సాధారణంగా పనిచేస్తున్నప్పటికీ షాహి స్నానాలు, పండుగ యొక్క ఇతర ముఖ్యమైన ఆచారాల సమయంలో కాలుష్య స్థాయిలు పెరిగాయని నివేదిక పేర్కొంది. కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ఈ ఫలితాలను సమీక్షించి ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు UPPCB అధికారులను బుధవారం వర్చువల్గా హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. పెరుగుతున్న కాలుష్య స్థాయిలకు ప్రతిస్పందనగా తీసుకున్న చర్యలను అధికారులు వివరించాల్సి ఉంటుంది. ట్రిబ్యునల్ గతంలో UPPCBని వివరణాత్మక సమ్మతి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. కానీ బోర్డు అధిక మల కాలుష్యాన్ని చూపించే నీటి పరీక్ష ఫలితాలను మాత్రమే అందించింది. ఫలితంగా NGT UPPCBకి సమగ్ర నివేదికను సమర్పించడానికి అదనపు సమయం ఇచ్చింది. ఫిబ్రవరి 19న జరిగే తదుపరి విచారణకు హాజరు కావాలని కీలక అధికారులను ఆదేశించింది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమంగా నిర్వహిస్తున్న బంగారు గని కూలిపోయి 48 మంది మృతి చెందారు. ఆఫ్రికాలో బంగారం ఉత్పత్తి చేసే ప్రధాన దేశాలలో మాలి ఒకటి. ఇక్కడి గనులలో ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతాయి. ఈ క్రమంలోనే గని కూలిపోవడంతో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం. స్థానిక అధికారులు ఈ సంఘటనను ధృవీకరించగా కెనిబా గోల్డ్ మైనర్స్ అసోసియేషన్ మృతుల సంఖ్య 48గా పేర్కొంది. బాధితుల కోసం అన్వేషణ కొనసాగుతోందని పర్యావరణ సంస్థ అధికారి తెలిపారు. బంగారం ఇప్పటికే వెలికితీసిన గనిలో ఈ ప్రమాదం జరిగింది. గతంలో ఈ గనిని ఒక చైనా కంపెనీ నిర్వహించేది. మాలి ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటి. ఇక్కడ అక్రమ మైనింగ్ను నియంత్రించడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. జనవరిలో కూడా దక్షిణ మాలిలోని ఒక గని వద్ద కొండ చర్యలు విరిగిపడి కనీసం 10 మంది మరణించారు. చాలామంది తప్పిపోయారు. వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు. దక్షిణాఫ్రికాలో కూడా మూసివేసిన గనులు చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నారు. గత కొన్ని నెలలుగా దక్షిణాఫ్రికాలోని అత్యంత లోతైన గనులలో వందలాది మంది చిక్కుకున్నారు. వాస్తవానికి ఈ గనులలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి పోలీసులు వాటికి అన్ని సామాగ్రిని నిలిపివేశారు. దీని కారణంగా ప్రజలు ఆకలి, దాహంతో చనిపోతున్నారు. జనవరిలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం 78 మంది మృతదేహాలను బయటకు తీశారు. కాగా 246 మందిని సురక్షితంగా తరలించారు. బయటకు వచ్చిన వారిలో కొందరు ఆకలి కారణంగా చనిపోయిన తమ సహచరుల శరీర భాగాలను తినవలసి వచ్చిందని పేర్కొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 88,490 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,986 రూపాయలు. వెండి 1 కేజీ ధర 99,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 102 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బంగారు గనిలో భారీ ప్రమాదం, కొండ చర్యలు విరిగిపడి 48 మంది దుర్మరణం. ప్రయాగ్రాజ్లోని గంగా నదిలో అధిక స్థాయిలో మల బ్యాక్టీరియా, NGT తీవ్ర ఆందోళన. కుటుంబ సమేతంగా మహాకుంభమేళాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సతీ సమేతంగా పుణ్యస్నానం ఆచరించిన జనసేనాని. జైలులో వల్లభనేని వంశీతో వైఎస్ జగన్ ములాఖత్, అన్యాయాలు చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతా, వైఎస్ జగన్ ఫైర్. ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. జేఈఓ శ్రీ వి వీర బ్రహ్మం వెల్లడి.
ఏటా రైతు కంట నీరు, పంటను పొలాల్లోనే వదిలేయాల్సిన పరిస్థితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.